దేశంలో మొబైల్ ఫోన్ మార్కెట్కు భారీ షాక్ తగలనుందా? స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లు తగ్గిపోతున్నాయా? కొత్త ఫోన్ల కంటే పాత ఫోన్లకే ఎక్కువ డిమాండ్ ఉందా? పెరుగుతున్న ధరలు, ఆర్థిక ఒత్తిళ్లు, సాంకేతిక మార్పుల కారణంగా మొబైల్ పరిశ్రమ కుదేలవుతుందా? వాచ్ దిస్ స్టోరీ. ఒకప్పుడు ప్రతి ఏడాది ఒక కొత్త మొబైల్ కొనటం యువతలో ట్రెండ్గా ఉండేది. కొత్త మోడల్ వస్తే పాత ఫోన్ మార్చేయడం కామన్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశంలో స్మార్ట్ ఫోన్ విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్త ఫోన్ల కొనుగోళ్లలో గణనీయమైన క్షీణత కనిపిస్తోంది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు దాదాపు 8 నుంచి 12% వరకు తగ్గినట్లు అంచనా. ముఖ్యంగా 20,000 లోపు ఫోన్లకు డిమాండ్ తగ్గటం పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో 1 సంవత్సరానికి ఫోన్ మార్చేవారు. ఇప్పుడు 4 నుంచి 5 సంవత్సరాల వరకు అదే ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ మార్కెట్ మందగమనానికి ప్రధాన కారణాల్లో ధరల పెరుగుదల ఒకటి. ప్రీమియం ఫీచర్లు, 5G టెక్నాలజీ, అధునాతన కెమెరాల పేర్లతో ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. మధ్యతరగతి వినియోగదారులు కొత్త ఫోన్ కొనుగోలుపై వెనకడుగు వేస్తున్నారు. దీంతో అటు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ये जो है नए फ़ोन्स पे जो रेट्स बढ़े उस वजह से क्या है बोले तो थोड़ी दिक्कत तो नए फ़ोन्स लेने वालों को परेशानी हुई, मगर क्या है अपने पास हर चीज़ के रेट्स के हिसाब से अपने पास मिल जाता फ़ोन, तो वो हिसाब से ज़्यादा पब्लिक क्या है सेकेंड ही प्रीफर कर रही. और ये रेट्स का क्या है थोड़ा बहुत अगर कम हुआ तो अच्छा है, हमारे को भी अच्छा है, पब्लिक को भी अच्छा है. वो MRP जो रेट रह रहा MRP रेट से 5,000 रुपये ज़्यादा हमारे को आ रहा. अभी हम MRP रेट से ज़्यादा हम अगर देंगे तो कस्टमर लेने भी थोड़ा इतराएंगा. तो सेकेंड हैंड भी तो कितने लाएंगे, हम कहाँ से लाएंगे? अब सेकेंड हैंड बेचने भी तो रहना ना, माल भी तो नहीं मिल रहा है, माल भी तो टाइट आ रहा है. మరోవైపు కొత్త మోడళ్లలో విప్లవాత్మక మార్పులు లేకపోవటం కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. ప్రతి సంవత్సరం విడుదలవుతున్న ఫోన్లలో పెద్దగా కొత్తదనం కనిపించకపోవడంతో వినియోగదారులు అప్గ్రేడ్ అవసరం లేదని భావిస్తున్నారు. దీంతో పాత ఫోన్ల వాడకం కాలం పెరుగుతోంది. ఆర్థిక పరిస్థితులు కూడా వినియోగదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇంటి ఖర్చులు, విద్య, వైద్యం, ఈఎంఐల భారం పెరగటంతో మొబైల్ ఫోన్ కొనుగోలు ప్రాధాన్యత జాబితాలో వెనక్కు వెళ్లింది. అవసరం అయితేనే కొత్త ఫోన్ కొనాలనే ధోరణి పెరుగుతోంది. అయితే పరిశ్రమ మాత్రం పండుగ సీజన్పై ఆశలు పెట్టుకుంది. దసరా, దీపావళి ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, ఈఎంఐల సదుపాయాలతో మళ్లీ మార్కెట్లో ఊపు తీసుకురావాలని కంపెనీలు భావిస్తున్నాయి. కానీ వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగకపోతే స్మార్ట్ ఫోన్ మార్కెట్కు పాత రోజులు రావటం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ఫోన్లు మార్కెట్లో ఫుల్ పెరిగినాయి, అందుకే సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకుందామని వచ్చిన. ఇంతకుముందు కొత్తదే ఉంది, అది పలిగిపోయింది. అదే సెకండ్ హ్యాండ్ చూద్దామని వచ్చిన, తక్కువలో దొరుకుతుందని. 7,000-8,000 దాకా అనుకున్నా, కానీ 5G ఫోన్లు దానికన్నా 10 పైన ఉన్నాయి. ఇప్పుడైనా కానీ వీళ్ళు బి ఎక్కువనే చెప్తున్నారు. తక్కువ అని అనుకున్నా, కానీ ఎక్కువని చెప్తున్నారు. అంటే తక్కువలో వస్తుంది కదా, హైదరాబాద్కి వస్తే ఈ మార్కెట్లో తక్కువలో వస్తుందని, కానీ ఇక్కడ బి ఎక్కువనే చెప్తున్నారు. ఒకప్పుడు చేతిలో కొత్త ఫోన్ ఉండటం స్టేటస్ సింబల్గా భావించిన వినియోగదారులు ఇప్పుడు అదే ఫోన్ను ఎక్కువ కాలం వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ధరల పెరుగుదల, ఆర్థిక ఒత్తిళ్లు, కొత్త ఫీచర్ల కొరతతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ మందగమనం కొనసాగుతోంది. ఈ పరిస్థితిని కంపెనీలు ఎలా అధిగమిస్తాయనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.